ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను యుక్త. వెయిటింగ్ ఫర్ యూ ఫ్రమ్ మార్నింగ్. ఏం నవ్ ఇట్ ఇస్ 6:30. వర్క్ ఉంటుంది కదా. యా యా. కానీ నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈ సీరియల్లో అందరు ఆర్టిస్టుల కంటే మీరే కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు కదా. అవును. హీరో కంటే కూడా హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉంది. సీరియల్ అంటేనే అలా. అది కూడా కనకం క్యారెక్టర్ అంటే అన్నిటి అటు కూడా వెళ్ళి అదే పని చేస్తుంది, ఇటు కూడా అదే ఉంటుంది, అన్నిటి అదే ఉంటుంది. ఓకే. కనకం ఉంటుంది. కనకం కనక మహాలక్ష్మి. నిజంగానే చాలా బాగున్నారు యుక్త మీరు, క్యూట్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ తెలుగు సీరియల్ సెకండ్ సీరియల్ కదా, వైదేహి పరిణయం కూడా హీరోయిన్ అవును. అందులో వైదేహి. అవును. ఎందులో అయినా క్యారెక్టర్ నేమ్ మీదే, మెయిన్ లీడ్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఆ సీరియల్ కూడా బాగానే హిట్ అయింది అండ్ చాలా ఆడియన్స్ ప్రేమించారు. ఈ సీరియల్ కూడా వీఆర్ ఇన్ ద నంబర్ 1 పొజిషన్ ఆఫ్టర్నూన్ స్లాట్లో. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఫర్ దట్. సో ఆడియన్స్ నన్ను అంత ప్రేమ చూపిస్తున్నారంటే ఐ లవ్ యూ. రియల్లీ వండర్ఫుల్. యాక్చువల్గా నువ్వు బెంగళూరు నుంచి వచ్చారు కదా మీరు ఇక్కడికి. సో కన్నడ సీరియల్స్ వర్క్ చేశారా మీరు? యాక్చువల్లీ లేదు, బట్ లాస్ట్ ఇయర్ ట్రై చేశాను. బట్ అదేమో కన్నడ నాకు ఎందుకు కుదరట్లేదు. కన్నడ అమ్మాయి కన్నడ కుదరట్లేదా? తెలుగులో మాత్రం లీడ్ రోల్స్ చేసేస్తున్నారు. అవును. మై ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ ఇన్ తమిళ్ అండ్ సెకండ్ ప్రాజెక్ట్ వాజ్ ఇన్ తెలుగు, విచ్ ఇస్ వైదేహి పరిణయం. సో తర్వాత ఇది కల్వరి కొడలు కనక మహాలక్ష్మి. మీరు ఇంత కష్టపడి సీరియల్ నేమ్ మొత్తం చెప్పొద్దు, పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐ అండర్స్టూడ్. సో యుక్త, మీరు కంప్లీట్ గా బెంగళూరా కన్నడనా? ప్రాపర్ చిక్మంగళూరు నాది. వావ్, సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. యా యా యా. వెరీ హాలిడే స్పాట్ కదా అది. అవును, టూరిస్ట్ ప్లేస్. వెదర్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆ వెదర్ లో పెరిగారా మీరు? సూపర్ వెదర్ కదా. చిన్నప్పటి నుంచి నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నారు. డెఫినెట్లీ. సో నేచర్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉంటారు అండ్ చాలా తక్కువ కోపంతో ఉంటారు అంటారు. మరి మీరు ఎలా ఉంటారు? యాక్చువల్లీ నేచర్ అంటే ఆబ్వియస్లీ తక్కువ కోపం ఉంటుంది, కానీ కోపం తక్కువ ఉంటుంది. బట్ అది ట్రిగర్ అయితే నేచర్ కింద కోపం పడేవారు ఎవరు ఉండరు. సో ఇది పోల్చుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. కంగారు పడద్దు, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, బట్ చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. యా, ఓకే. అండ్ తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. లైక్ అంటే ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్ మెయిన్ లీడ్ అంతా కన్నడ ఆర్టిస్టులే చేస్తున్నారు. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా తెలుగు వచ్చి మొత్తం మేమే ఆక్యుపై చేసామని చెప్పేసి? అవును. యాక్చువల్లీ నా స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఏంటి అందరూ కన్నడ వరే, కొంచెం మంది ఈవెంట్లో అన్ని కలిసినప్పుడు తెలుస్తుంది కదా. సో అప్పుడు అనుకునేవారు నేను. సో అప్పుడు మేబీ అక్కడ నాకెలా ఫేట్లో ఇక్కడే వచ్చి వర్క్ చేయాలి అని రాసిందో అందరికీ కొంతమందికి ఉంటుంది కదా, సమ్ కర్మాస్ టు ఫుల్ఫిల్ చేయడానికి ఏదో రుణం పడి ఉంటుంది. రైట్. కాకపోతే ఏంటంటే కన్నడ ఆర్టిస్టులు మాక్సిమం కన్నడలో కూడా వర్క్ చేసి ఇక్కడికి వస్తారు. అదర్వైజ్ వేరే వేరే ప్లేసెస్ లో కూడా వర్క్ చేస్తారు. కానీ మీరు డైరెక్ట్ గా తెలుగు ఇండస్ట్రీకే వచ్చారు. దట్ 2 సీరియల్స్ లీడ్ క్యారెక్టర్స్, అది కూడా జీ తెలుగు. అది కూడా టైటిల్ నేమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అదేదో లక్ కుదిరింది, బ్లెస్ ఉండాలి అంటారు కదా, లక్ ఉండాలి అంటారు కదా దేనికైనా. మేబీ నా లక్ అలా ఉంది అనుకుంటా. యూజువల్లీ కన్నడ చేసి నెక్స్ట్ వేరే లాంగ్వేజ్ కి యూజువల్లీ అలా జరుగుతుంది. బట్ నా విషయంలో డైరెక్ట్ వేరే లాంగ్వేజ్ ఒక స్టెప్ ఎక్స్ట్రా, ఐ మీన్ తొందరగానే ఎక్కాను అని చెప్పొచ్చు నేను. తెలుగు పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బాగా. బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడతారా? చాలా చాలా బాగా యాక్సెప్ట్ చేసి. ఎందుకంటే ఈ గెటప్ లో మీరు బయటకు వెళ్ళారు కదా, బయటకు వెళ్ళినప్పుడు కంప్లీట్ గా వేరే గెటప్ ఉంటుంది కదా, అప్పుడు ఎలా మిమ్మల్ని? యాక్చువల్లీ ఫస్ట్ ప్రాజెక్ట్ లో నేను అంత బయటికి వెళ్ళేదాన్ని కాదు. షూట్ అయిన తర్వాత మళ్ళీ ఏం వేరే టైంలో ఎక్కువ ఇక్కడ హైదరాబాద్ లో స్పెండ్ చేయడానికి కాదు నేను. బట్ ఇప్పుడు తర్వాత తెలిసింది అది కన్నడలో కూడా డబ్ అయింది వైదేహి పరిణయం. సో అప్పుడు అక్కడ కొంచెం బయట తిరిగేవాడు కదా నేను. అప్పుడు ఈవెన్ నా గెటప్ మారినా కూడా, హెయిర్ స్టైల్ మారినా కూడా ఈ మోల్ చూసి నన్ను గుర్తుపెట్టి మీరు వైదేహి కదా అని ఇక్కడ వైదేహి పరిణయం సెట్ లో ప్రతి ఒక్కరికి ఒక బ్యూటీ స్పాట్ మాత్రం ఉంది.
ఒకళ్ళకేమో ఇక్కడ, ఒకళ్ళకేమో ఇక్కడ. అండ్ ఇక్కడ మీ కో ఆర్టిస్టులను చూసుకుంటే కూడా, అంటే మీ వదిన క్యారెక్టర్ చేసిన, అంటే మీ అత్త క్యారెక్టర్ చేసిన వాళ్ళు, మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చూస్తే మొత్తం అంతా కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు. అఫ్ కోర్స్ తెలుగు ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా మిక్సింగ్ ఉన్నారు కదా. సో మీకు కోఆర్డినేషన్ ఎక్కువ ఎవరితో ఉంటుంది? నా కెరియర్ వర్క్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ఒక్క ప్రాజెక్ట్లే నేను కొంచెం ఫ్యామిలీగా ఫీల్ అయ్యి కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఇలా ఉన్నాను. ఇంతకు ముందు ప్రాజెక్ట్ వరకు కూడా నేను చాలా రిజర్వ్డ్గా అండ్ వర్క్ ఏముందో అది మాత్రమే చేసుకొని, ఎంత అవసరమో అది మాత్రమే మాట్లాడి మళ్ళీ వచ్చేదాన్ని, ఇలా ఉండేదాన్ని నేను. బట్ ఈ ప్రాజెక్ట్లో మన ఆర్టిస్ట్ అందరూ చాలా బాగున్నాము, ఫ్రెండ్లీ, లైక్ ఫ్యామిలీ. ఎస్, అదొక ఫ్యామిలీ ఫీల్ ఇచ్చింది. దానికోసం నాకే తెలియకుండా నేను ఇప్పుడు నా ఫ్యామిలీతో, నా కజిన్స్తో ఎలా ఉంటానో అలా కలిసిపోయాను. అండ్ నాకు ఎక్కువ అంటే ఆర్తి అక్క చాలా అంటే క్లోజా. వారి ఫ్యామిలీని అందరూ వదిలేసి, కూతుర్ని వదిలేసి ఇక్కడ వస్తారు కదా. సో నేను వారి కూతురు ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తాను, వారు నా అమ్మ ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తారు. సో వీఆర్ లైక్ దట్. సో మీరంటే టోటల్ గా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అని చెప్తున్నారు. ఓకే. అండ్ కన్నడ ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు, తెలుగులో మాత్రం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా కన్నడలో ప్రాజెక్ట్స్ ఏమైనా అడుగుతున్నారా మిమ్మల్ని? యాక్చువల్లీ కన్నడలో ఫస్ట్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు, కానీ అది ఏమో కుదరట్లేదు. ఒక్కటి ఏదైనా ప్రాబ్లం లైక్ అన్నీ కలిసి రావాలి కదా, డేట్ ప్రతి ఒక్కటి కూడా. సో అది ఏమో కుదరట్లేదు. నాకు అది చాలా నిగూఢంగా ఉంది ఈ విషయంలో. మరి ఇదేంటి తమిళ్, మలయాళం వీటిల్లో? తమిళ్ మళ్ళీ నేను ఇక్కడ తమిళ్ చేసిన తర్వాత కోవిడ్ వచ్చేసింది, ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత. సో నెక్స్ట్ తెలుగుకే వచ్చాను కదా. ఇక్కడ తెలుగు ఆడియన్స్ నన్ను వేరే ప్లేస్ కి వెళ్ళడానికి వదలట్లేదు, చాలా అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు? ఒకటే చేస్తున్నారు. సో 15 days చేసినా 15 days గ్యాప్ ఉంటుంది కదా, మరి ఆ గ్యాప్ లో ఏం చేస్తారు? ఇప్పుడు కన్నడ ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నారు డేట్స్లో నాకు తెలిసినట్టు. అండ్ తమిళ్లో ఎలా అవుతుంది, 1 to 15 or 16 to 30 కంటిన్యూస్ షెడ్యూల్ ఉంటుంది. సో మేబీ ఇన్ మలయాళం ఆల్సో నేను అలాగే విన్నాను. అందుకే ఇక్కడ వీక్ బై వీక్ ఉంటుంది కదా. సో ఫస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఇలా ఉంటుంది షూట్స్ మనకి తెలుగులో. సో ఇలా ఉంటుంది కాబట్టి వేరే లాంగ్వేజ్లో ట్రై చేయడానికి అంటే డేట్స్ కొంచెం ఇష్యూ అవుతుంది. సో అది చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది అని. ఓకే. అయితే ఇక్కడ జనరల్గా మీకు ఎప్పుడైనా కొంచెం కాంపిటీషన్గా కానీ, అంటే యాక్టర్స్తో కానీ, కో ఆర్టిస్టులతో కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయా? లైక్ అంటే తెలుగు ఆర్టిస్టులు ఎక్కువగా ఉండి కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువ అయిపోయేసరికి ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమైనా ఫేస్ అయ్యాయా? అలా మీరు చెప్పిన పాయింట్ లాగా ఎప్పుడు నేను ఎక్కడ కూడా అలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు నాకు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నా లైఫ్ ఎలా ఉందంటే ఎక్కడైనా వెళ్ళినా సో ఐ విల్ బి ద ప్యాంపర్ కిడ్ అక్కడ. అండ్ ఐ బిలీవ్ ఇన్ మీ. నేను నన్ను ఎవరితో కంపేర్ చేయను, నేను నాతో ఫైట్ చేస్తాను. నాతో కంపేర్ చేసుకోండి, ఐ వాంట్ టు బి బెటర్ కదా. సో ఆ థాట్లో నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు. సో వారికైనా బెటర్, సో నాకైనా నన్ను నెక్స్ట్ వర్షన్ మళ్ళీ ఇంకా బెటర్ అవ్వాలి అని ఇప్పుడు ఆలోచిస్తాను. ఓన్లీ సీరియల్స్ ఏనా, మూవీస్ కూడా ఏమన్నా ట్రై చేస్తున్నారా? డెఫినెట్లీ మూవీస్, తెలుగు ఒక మూవీ కూడా చేశాను, సాఫ్ట్ వైదేహి పరిణయం. ఏ మూవీ? నెక్స్ట్ రివీల్ అవుతుంది. అంటే ఇప్పుడు రివీల్ చేయరా? అంటే ఇది ఇంకా కొంచెం ప్రాసెస్ చాలా ఉంది, కొంచెం టైం పడుతుంది. అందుకే ఆ టైంకి రివీల్ చేస్తే బాగుంటుంది కదా. బట్ ఎనీవే ఐ వాజ్ ఇంటూ మూవీ ఆల్సో. ఓకే. సో అందులో మూవీలో ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? ముస్లిం క్యారెక్టర్. లైక్ అంటే హీరోయిన్ గానేనా మూవీలో కూడా? అక్కడ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, సో ఐఎమ్ వన్ ఆఫ్ ద హీరోయిన్. వావ్. సో మూవీస్ లో కూడా హీరోయిన్ గా ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు మీరు. నేను ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను, చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు కదా, ఎందుకు మీరు మూవీస్ ఎందుకు ట్రై చేయట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే సీరియల్ కంటే కూడా రికగ్నైజేషన్ చాలా ఫాస్ట్ గా వస్తుంది కదా మీరు హీరోయిన్ గా మూవీలో కనిపిస్తే, అందుకే అడుగుతున్నాను. సో ఇప్పుడు సీరియల్స్ ఇలా వర్క్ అయితే మూవీస్ అంటే కొంచెం విషయంలో డిఫరెన్సియేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో నాకు కొంచెం లిమిటేషన్స్, కండిషన్స్ ఎక్కువ పెట్టుకుంటాను నేను అన్ని విషయాలు. అంటే ఎలాగా? అంటే ఇలా ఉంటే మాత్రం చేస్తాను, సో ఇలా
ఉంటే నేను వద్దు చేయడం. అదే ఇలా అంటే ఎలాగా? అంటే మరీ ఎక్కువ బోల్డ్ అలాంటి కొన్ని సీన్స్లు, చాలా ఇంటిమేట్ సీన్స్ అలాంటివి ఉంటే ఐ వోంట్ డూ. నో. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్. సో అందుకోసమే నేను మళ్ళీ సీరియల్ అని చూస్ చేసుకునేది అదే కాబట్టి. అండ్ ప్రీవియస్ మూవీ చేసింది కూడా నాకు తెలిసిన టీమే, సో మంచి టీమే, నాకు తెలిసిన మనుషులతో ఒక గ్రూప్ లాగా టీం వర్క్ లాగా చేసాము. సో డీసెంట్ గానే. సో అందుకోసం నాకు మూవీ ట్రై చేయాలన్నా కూడా ఓకే ఇక్కడ ఏం అడుగుతారు అని, అంటే ఇంతవరకు అలా ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో అదొక అయినా కూడా ఎక్కడ అవుతుందో అంటే కాస్టింగ్ కౌచ్ గురించి చెప్తున్నారా? అంటే స్టోరీ వైజ్ కూడా అదొకటి కాస్టింగ్ కౌచ్ అనే మాత్రం కాదు, స్టోరీ వైజ్ కూడా అంటే వారి స్టోరీకి అది కావాల్సి ఉంటుంది. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అది కుదరదు కదా సో ఆ ప్రాజెక్ట్ చేయడానికి అప్పుడు. సో అలాగే చాలా ప్రాజెక్ట్ ని వదిలేసిన దాని ఉంది. ఓకే, బట్ ఎక్కడైనా మీకు బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయా యుక్త? లేదు, ఎందుకంటే 2 మెయిన్ లీడ్స్ చేస్తున్నారు, సో ఎక్కడా కూడా మీకు ఎలాంటి చేదు అనుభవాలు లేవా? అస్సలు లేదు. సో ఇలా ఇంటర్వ్యూలోనే చాలాసారి అడిగారు చాలా మంది, అంటే చాలా మంది కూడా వారికి అయిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకుంటుంటారు కదా. సో అప్పుడు నాకు అనిపిస్తుంది ఓ ఇంతలా ఉంటుందా, నాకు ఎందుకు అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. హ్యాపీయే కదా. హ్యాపీనే, అంటే అంత బాగా చూసుకుంటున్నా. అంటే ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ అండ్ గాడ్. ఐఎమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్. మేబీ ఆ ఎనర్జీని నన్ను చాలా సేఫ్గా, చాలా చక్కగా సేఫ్ గా కాపాడుకొని వస్తుంది. దేవుణ్ణి బాగా బిలీవ్ చేస్తారా? ఐఎమ్ నాట్ లైక్ వర్షిపింగ్ కైండ్ ఆఫ్ పర్సన్, బట్ ఐఎమ్ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే పూజలు, ఉపవాసం అలాంటి ఎక్కువ లేదు, కానీ ఐ టాక్ టు దెమ్. నేను చాలా గొడవ చేస్తాను, క్వశ్చన్స్ అడుగుతాను, అలుగుతాను ఇలా. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.